శివాని గారి గురించి మాట్లాడతారు. మీరు లిటిల్ హార్ట్స్ ఒకటేను ఇంకో సినిమా చేస్తారు అంబాజీపేట, రెండు చాలా బాగున్నాయండి. ఆనెస్ట్లీ నేను మిమ్మల్ని అంటే మలయాళం అమ్మాయి అనుకున్నాను, నేను తెలుగు అమ్మాయిలు మలయాళంలో ఒకలా ఉంటారు కదా ఆల్మోస్ట్ అనుకున్నాను. కానీ తర్వాత లిటిల్ హార్ట్స్ చేసిన తర్వాత ఆ హీరోతో మాట్లాడుతున్నప్పుడు మీరు తెలుగు అమ్మాయిని తెలిసిందే, చాలా బాగా చేసిన అమ్మాయి, మీరు చాలా బాగా చేస్తారు, యాక్ట్ చేస్తారు. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. న్యూ స్టార్ అండ్ న్యూ క్రష్ అనుకోవచ్చు తెలుగులో ఈ అమ్మాయిని. నిజంగా చాలా బాగుంది. అంటే పెద్ద వాళ్ళు పక్కన పెడితే, వాళ్ళు సీనియర్స్ పక్కన పెడితే, యంగ్ జనరేషన్లో మీరు కొత్త యాక్ట్రెస్ శివాని నాగారం, నైస్ నేమ్ అండి. సో చెప్పండి ఈ సినిమా గురించి, మీ ఏదో 2 ముక్కలు చెప్పండి సినిమా గురించి. రెగ్యులర్ చెప్పేది సినిమా గురించి. సో కొత్తగా చెప్పేది ఏంటంటే, మీకు లిటిల్ హార్ట్స్లో మీకన్నా చిన్న పిల్లని ప్రేమించారు కాబట్టి 3 years యంగ్ పిల్లని, 2 years యంగ్ లవ్లో పడ్డారు కదా. రియల్ లైఫ్లో ఎవరైనా లవ్లో పడ్డారా? ఎవరైనా ప్రపోజ్ చేస్తారా అలాగే మిమ్మల్ని? అలా ఒక్కసారి ట్యూషన్లో ఆల్మోస్ట్ చెప్పనా ఇగో నేను సుహాస్ చెప్పాను, అమ్మాయి కదా బాయ్ ఫ్రెండ్ ఉండరు అన్న చాలా మంచిగా చెప్పాను. కాదా? ట్యూషన్ చూసా ఉంటారు ఇవాళ రేపు అందరూ. మా తమ్ముడు ఏజ్ అబ్బాయి ఒకడు వచ్చి చాక్లెట్ ఇచ్చి అక్క ఐ లవ్ యూ అని చెప్పాడు సార్, అంతే. చెప్పండి సుహాస్, ఇవాళ రేపు అమ్మాయి స్కూల్ నుంచే బాయ్ ఫ్రెండ్స్ వస్తారా? నువ్వు నమ్మట్లేదు. చెప్పు శివాని. సార్ వాడు నా తమ్ముడు లాంటి వాడని చెప్పాను సార్ వాడికి. పెళ్లిదే చెప్పలేదు, సారీ. అవునా? వెరీ ఇంట్రెస్టింగ్. అంతే కదా. గుడ్. అది కాకుండా ఇంకేనా నీకు మెయిల్ క్రషెస్ ఉన్నారా కాలేజీలో కానీ స్కూల్లో కానీ ఎక్కడ ఉన్నారా అని జనరల్గా అడుగుతున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం కదా మనం మాట్లాడుతుంది, నీ ఇండస్ట్రీ కూడా అన్ని గురించి తెలియాలి కాబట్టి అడుగుతున్నాను అంతే. జస్ట్ ఎక్కువగా కన్ఫ్యూజ్ అవ్వకండి. చెప్పు. అంటే చిన్నప్పుడు మహేష్ బాబు గారు, అల్లు అర్జున్ గారు అంటే చాలా ఇష్టం ఉండదు సార్. పెద్దగా మారిపోయిందా? అంటే వాళ్ళు పెళ్ళి అయిపోయాయి సార్. సో పెళ్ళి అయిపోతే ఏంటి? నాకు రాశి కన్నా ఇంకా పెద్ద ఫ్యాన్ మరి ఇప్పుడు కూడా నేను. ఆవిడ పెళ్ళి అయిందా సార్? అవలేదు. అయితే పెళ్ళి అవుతుంది అయినా నా ఫ్యాన్ నాకైంది. సో వాట్? నాకైంది. అమ్మాయికి నేను పెద్ద క్రష్, అమ్మాయి నాకు. సో వాట్? చెప్పండి. అది మారిపోతుందా? మరి ఇప్పుడు ఎవరు? ఇప్పుడు ఎవరు లేదు. ఎందుకంటే మీరు చెప్పకూడదు, ఎందుకంటే వాళ్ళందరూ ట్యాక్స్ చేయాలి కాబట్టి. థ్యాంక్ యూ. చెప్పండి. మీదేవరు? మీది హైదరాబాద్ సార్. హైదరాబాద్. ఏం చదువుకున్నారు? నేను MA మాస్ కామ్ చేశాను సార్. గుడ్.